సరే ప్రభాస్ కి ఫ్యాన్ అంటాను. ఎందుకు ప్రభాస్ గారికి అంత ఫ్యాన్ నువ్వు? మాటల్లో చెప్పలేము అది. సరే ఇదెంత చెప్తావు చెప్పు. చేతల్లో చెప్పు. ప్రభాస్ అంటే ఫ్యాన్. చేతల్లో చెప్పు. ఇప్పుడు నీ ప్రభాస్ని కలవాలన్నా కానీ కలవలేం. అంటే మూవీస్లో బిజీగా ఉంటాడు. బిజీ పర్సన్స్తో మనం కలవలేం. ఆయన బిజీ, మళ్ళీ ఆయన తర్వాత మీరు కూడా బిజీ. సో ఒకవేళ ప్రభాస్ గారు ఒక మూవీలో ఛాన్స్ ఇస్తా అంటే గుండు కొట్టించుకుంటావా? డెఫినెట్లీ గుండు కొట్టించుకుంటావు. సరే ప్రభాస్ గారు ఒక మూవీలో ఆయన పక్కన ఛాన్స్ ఇస్తానంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేస్తావా? అన్ని వదిలేస్తా. అన్ని వదిలేసి చదువుకోవాలి నువ్వు ఈ మూవీ తర్వాత నుంచి మంచిగా అంటే చదువుకుంటా? నన్ను స్కూల్లోకి రానివ్వరుగా చదువుకోవాలి. స్కూల్ అయిపోయింది కానీ కాలేజ్ అయినా సరే. ఎందుకు రానివ్వరు? రానిస్తారు. రానిచ్చినా కానీ వెళ్ళను. ప్రభాస్ గారి కోసం కూడా చదువుకోవా? చదువుకుంటా. ప్రభాస్ ఒకవేళ వచ్చి చదువుకో నీ లైఫ్ మంచిగా చూసుకుంటే ప్రభాస్ అన్న వచ్చి నాకు అన్నప్పుడు చూద్దాం అన్నప్పుడు చూస్తావు. ఒకవేళ నిజంగా అంటే మారుతావా నువ్వు? మారుతా. ఎట్లా మారుతావు? టోటల్గా. యా. టోటల్గా అంటే ఎన్ని విధాలుగా మారుతావు? ఇప్పుడు నా బ్యాడీలో ఎన్ని విధాలుగా ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసి వేరే డౌన్లోడ్ చేస్తా. వేరే డౌన్లోడ్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ అయ్యావా? ఇన్స్టాల్ అవ్వాలా? అవ్వలేను. ఇంకా అవ్వలేదు కూడా. అవ్వవు. యా. వేరే డౌన్లోడ్ చేసుకుంటావు. డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తావు? చూస్తా. ఏంటవి? వీడియోస్. ఏం వీడియోస్? అందరు ఏ వీడియోస్ చూస్తా, నేను ఆ వీడియోసే చూస్తా. మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తాం. నేను బి ఇన్స్టాలో షార్ట్స్ చూస్తా. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో నీకు ఏదైనా అయితే ఏంది పరిస్థితి? ఏం లేదు, చనిపోతా. భయం లేదా? అస్సలు లేదు.